హే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ఖుషిని. మీరు వింటున్నారు ఫీల్ టు హీల్ పాడ్కాస్ట్, ఏ ప్లేస్ వేర్ యువర్ ఫీలింగ్స్ ఆర్ వ్యాలిడ్ అండ్ యువర్ హీలింగ్ ఈజ్ మ్యాటర్. మీరు ఈ వీడియో కనుక చూస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు లేజీ అని అర్థం కాదు, మీరు వీక్ అని అర్థం కాదు, మీరు జస్ట్ లైఫ్లో టైర్డ్ అయ్యారు, చాలా టైర్డ్ అయ్యారని అర్థం. మీ ఆఫీస్ వర్క్ ప్రెషర్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మార్క్స్ టెన్షన్, కెరియర్ టెన్షన్, ఇంకా మీ ఫ్యూచర్ టెన్షన్, మీ పార్ట్నర్ వింత ప్రవర్తన, ఎమోషనల్ ప్రెషర్, ఇలా ఒకటా రెండా ఎవ్రీడే మీ లైఫ్లో మీ మైండ్ అనేది టూ మచ్ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ వస్తుంది. స్టిల్ మీరు ఏమీ జరగనట్టు మీ బాధల్ని మీ స్మైల్తో కప్పేసి లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. మీరు ఒక్కరే కాదు, మన చుట్టూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బయటికి నవ్వుతూ కనిపిస్తున్నా వాళ్ళ మనసు లోతుల్లో మాత్రం వాళ్ళు మానసికంగా అలసిపోయారు, ఎమోషనల్లీ ఎగ్జాస్ట్ అయ్యారు. మీరు టైర్డ్గా నిద్రలేస్తారు, అలసటగానే వర్క్ చేస్తారు, ఈవెన్ టైర్డ్గానే నిద్రపోతారు. మీకే తెలుసు స్టిల్ లైఫ్లో ఇవన్నీ భరిస్తూ కూడా లైఫ్లో ఎలా ముందుకు వెళ్తున్నారు. స్టిల్ పీపుల్ సే ఇంకా హార్డ్గా ట్రై చేయాలి, పాజిటివ్గా ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయని జ్ఞానం ఇస్తారు, కానీ ఎవరూ కూడా ఒక్కసారైనా నువ్వు ఓకేనా, నిజంగా నువ్వు హ్యాపీనా అని ఎవ్వరూ అడగరు. అసలు మీరు ఎందుకు మీలో శక్తి అంతా తగ్గిపోయి నిస్సహాయంగా కనిపిస్తూ ఎమోషనల్గా డ్రైన్ అయ్యారు? మీకు శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల మీరు డ్రైన్ అవ్వలేదు. మీరు ఎందుకు డ్రైన్ అయ్యారంటే అదే పనిగా కాన్స్టాంట్గా మీ వెలువేంటో అందరికీ ప్రూవ్ చేస్తూ డ్రైన్ అయ్యారు. ఇంకా ఇతరుల ఎక్స్పెక్టేషన్స్తో మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ డ్రైన్ అయ్యారు. ఇతరుల్ని డిసప్పాయింట్ చేయాలంటే భయపడడం వల్ల మీరు డ్రైన్ అయ్యారు. అంతేకాకుండా మీరు ఎప్పుడూ ఎమోషనల్లీ రెస్ట్ తీసుకోవడానికి పర్మిషన్ ఇంకా టైం దొరకక డ్రైన్ అయ్యారు. దీన్నే ఎమోషనల్ బర్న్అవుట్ అంటారు. ఎమోషనల్గా బర్న్అవుట్ అంటే మీరు ఫెయిల్ అయ్యారని కాదు, మీరు చాలా కాలం వరకు చాలా కష్టం మీద ఓపికతో అన్నీ భరించుకుంటూ వచ్చారు, చాలా టైం వరకు చాలా కష్టపడుతూ ట్రై చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు చిన్న టాస్క్ ఇస్తాను, అది చేయండి. అదేంటంటే మీరు మీ గుండె మీద ఒక చేయి వేసి నెమ్మదిగా శ్వాస తీసుకోండి. శ్వాస లోపలికి తీసుకోండి, అలాగే శ్వాస బయటికి వదలండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇలా నేను చెప్పినవి ఒక 3 times రిపీట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే మాటలు రిపీట్ చేయండి. అవును, నేను అలసిపోయింది నిజమే. ఇలా అలసిపోవడం చాలా సాధారణం. ఇట్స్ ఓకే టు టైర్డ్. ప్రతిసారి నేను అన్ని సిచ్యువేషన్లో స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. నేను బాధపడడం అనేది తప్పు కాదు. నా పెయిన్, నా బాధ అనేది వ్యాలిడ్. కొన్నిసార్లు భరించలేనంత బాధ అనేది స్ట్రేంజర్స్ ఇవ్వరు. అలాంటి బాధను మనను ప్రేమించిన వాళ్ళు, మనం అర్థం చేసుకోవాలి అని మనం ఆశపడే వాళ్ళే ఇస్తారు. ఎప్పుడైతే మీరు పడుతున్న కష్టాన్ని వాళ్ళు గుర్తించలేదో, ఎప్పుడైతే వాళ్ళు మీ ఉనికిని నిర్లక్ష్యం చేస్తున్నారో అండ్ మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అని ఎప్పుడైతే వాళ్ళు అంటున్నారో, అప్పుడు మీరు పడే ఆ బాధ మీ సౌల్ని నిజంగానే డ్రైన్ చేస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, దగ్గరి వాళ్ళ దగ్గర మన మనసు తేలికగా అనిపించాలి కానీ, సేఫ్గా అనిపించాలి కానీ, గుండె భారంగా అనిపించకూడదు. మీరు రెస్ట్ తీసుకోవడం అంటే ఎవరో మీకు పర్మిషన్ ఇస్తేనే సంపాదించుకునేది కాదు. అర్థం కాని వాళ్లకు, అర్థం చేసుకునే సీన్ లేని వాళ్లకు మీ బాధని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఎవ్రీడే ఒక సూపర్ మ్యాన్ లాగా ప్రతిదీ ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్లో అప్పుడప్పుడు పాస్ తీసుకోండి, బ్రేక్ తీసుకోండి. మీ నుంచి వచ్చే ప్రొడక్టివిటీ కంటే ఫస్ట్ మీరున్నారనే ఉనికి, మీరు చాలా ఇంపార్టెంట్. మీ వాల్యూ అనేది మీ మార్క్స్ మెజర్ చేసో, లేదా మీ శాలరీ మెజర్ చేసో, లేదంటే మీరు మీ మ్యారేజ్ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో లేదో డిసైడ్ చేసో సొసైటీలో నిర్ణయించబడదు. అది గుర్తుంచుకోండి. మీ వాల్యూ అనేది మీరు సంతోషంగా ఉన్నారా, మీ లైఫ్లో లైఫ్ ఉందా, దానివల్ల నిర్ణయించబడుతుంది. హీలింగ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ స్మాల్, వెరీ స్మాల్. ఈరోజు మంచినీళ్ళు తాగేటప్పుడు వాటి రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా మంచినీళ్ళు తాగండి. ఒక 2 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. అన్నెసెసరీ ప్రెషర్కి నో చెప్పండి. ఎందుకంటే స్ట్రెస్ అనేది మీ బాడీని హార్మ్ చేస్తుంది.
క్యాన్సర్ కణాలను సైలెంట్గా డెవలప్ చేస్తుంది. అందుకే ఎమోషనల్గా ఎలాగూ పెయిన్లో ఉన్నారు, అదే కంటిన్యూ చేస్తే ఫిజికల్గా కూడా మీరు రోగాల బారిన పడతారు. హీలింగ్ అయ్యే ప్రాసెస్ గురించి బాధపడకండి. ఏ గిల్ట్, రిగ్రెట్ లేకుండా హాయిగా నిద్రపోండి. మీరు హీలింగ్ అవ్వాలంటే మీకు మోటివేషన్ కాదు కావాల్సింది. నేను హీల్ అవ్వాలి, నేను నా బాధల నుంచి ఉపశమనం పొందాలి అని మీకు మీరు తీసుకోవాల్సిన పర్మిషన్, మీకు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకసారి నేను ఇప్పుడు చెప్పేది కేర్ఫుల్గా వినండి. మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీరు మీ లైఫ్లో మీ సాధ్యమైనంత వరకు మీ బెస్టే ఇచ్చారు. మీరిచ్చిన ఈ బెస్ట్ చాలు. అందరికీ ప్రూవ్ చేయాలనుకునే ప్రాసెస్లో మిమ్మల్ని మీరు కోల్పోయారు. మనసంతా ఎంప్టీగా ఉన్నా సరే ఇప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ఇంకా బాగా ప్రేమించుకోవడానికి, ఇంకా మీ లైఫ్లో ప్రశాంతత, సంతోషం వీటన్నిటినీ మీరు గెయిన్ చేయడానికి మీరు అర్హులు. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఇప్పటిదాకా మీరు మీ లైఫ్లో ఇవన్నీ చేసినా కూడా స్టిల్ యు ఆర్ ట్రయింగ్, ఇంకా మీ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలు. ఒకవేళ ఈ వీడియో మీ హార్ట్ని టచ్ చేస్తే కామెంట్ సెక్షన్లో ఐ చూస్ టు హీల్ అని మెసేజ్ పెట్టండి. అంతేకాకుండా మీరు మీ లైఫ్లో సైలెంట్గా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, పాశ్చాత్తాపం, బ్రేకప్, మోసం, ప్రేమ, చిన్ననాటి ట్రామాస్ ఏమైనా ఉంటే ఇక్కడ షేర్ చేయండి. నేను వాటికి సంబంధించిన హీలింగ్ పోడ్కాస్ట్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ ఫీల్ టు హీల్ podcast by Kushi. Signing off. Thank you friends.